ప్రస్తుతం వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని బెయిల్ రద్దు చేయడం జరిగింది. అంటే గతంలో ఆయన తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో ఆయనకి బెయిల్ రద్దు చేసి జైల్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆ కేసు విచారణ అనేది వేగవంతం అవుతుంది. ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి ఆయనకి బెయిల్ రద్దు చేయడం మీద? ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు వైసీపీలో, మీరేం చెప్తారు? ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక 6 months నుంచి ఆ కేసు మీద మరి ప్రభుత్వం దృష్టి పెట్టని, లేకపోతే దళిత సోదరులందరూ కలిసి ప్రభుత్వం దగ్గర రానివ్వండి, వచ్చి మా కేసు ఇట్లా జరిగిందని, మాకు అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. దాని మీద కేసు స్పీడప్ జరిగిన తర్వాత జడ్జి అండి లాయర్ మాట్లాడినా జడ్జి గారు ఇచ్చిన తీర్పు వాళ్ళు ఇచ్చింది బయలు రద్దు చేయడం అనేది అది ఎప్పుడో చేయాల్సింది లేటుగా చేశారు. అయినా మంచి పని జరిగింది. దీనివల్ల దళితులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్, సంతోషంగా ఉన్నారు, బాగున్నారు. ప్లస్ రెండోది ఏంటంటే ఒక దళితుడు చచ్చిపోయినప్పుడు జనరల్గా ఎక్కడైనా రోడ్డు పక్కన జరిగినా కూడా దళితులందరూ ఏకం అవుతారు. అట్లా దళితులందరూ ఏకం అవ్వలేకపోయారు. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో భయం ఉంది జనాలకి. ఆ భయం వల్ల అవ్వలేదు. మరి అనంతబాబుని తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారికి అందరికి తెలిసినా కూడా తెలియదనే ఉద్దేశంతో వాళ్ళు పక్కన పెట్టారు. కానీ ఆయన ఎప్పుడో పార్టీ నుంచి పక్కన పెట్టాలని పని జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంటే గత ప్రభుత్వంలో ముఖ్యంగా దళితుల మీద, అణగారిన వర్గాల మీద, గిరిజనుల మీద, లేదనంటే ఎస్సీ ఎస్టీల మీద, మైనారిటీల మీద, ఇలా రకరకాలుగా ఎవరైతే కొంత పేదవాళ్ళు ఉన్నారో, అబంశోబంతి లేని అమాయకులు ఉన్నారో, అటువంటి వాళ్ళందరి మీద దాడులు జరిగాయంటారా? వాళ్ళంతటి వాళ్ళే చనిపోయే విధంగా, ఆత్మహత్యలు చేసుకునే విధంగా, ప్రేరేపించే విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టారంటారా గత ప్రభుత్వంలో? ఒకటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన కంటి ముందు డాక్టర్ సుధాకర్ గారని ఆయన్ని పోలీసు వారు ఆ రోజుల్లో రోడ్డు మీద తీసుకొచ్చి చొక్కా ఉడదీసి చొక్కాని చేతికి కట్టేసి కొట్టారు. మరి అది ఆ ప్రభుత్వం వెనకాల ప్రభుత్వం అన్నదాన్ని ఉండబట్టే జరిగింది. మరి చాలా తప్పు కదా అది. ఆయన దళితులేగా. ఇట్లా దళితుల మీద జరిగింది, చాలా జరిగినాయి. కొన్ని బయటకు వచ్చి కొన్ని బయట రాలేదు. అయినా ఇప్పుడు ఈ రోజు జరిగిన విషయం మాత్రం ఆయన బెయిల్ రద్దు చేయడం, కేసు అయ్యే వరకు కూడా అంటే స్పీడప్ కేసును కూడా ఏంటంటే స్పెషల్ కోర్టులో పెట్టి స్పీడప్ చేశారు. దీనివల్ల దళితులందరూ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాం. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట, అంటే రేపు మే 19వ తారీఖుకి రాబోయే 4 రోజుల్లో ఆయన చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ కూడా కేసుకి న్యాయం జరగలేదు. అయితే ప్రథమ సాక్షుల్ని భయపెట్టడం, బెదిరించడం, డబ్బుకి ప్రలోభపడే విధంగా వాళ్ళని లొంగ తీసుకోవడం కూడా జరుగుతుంది. వినకపోతే కిడ్నాప్ కూడా చేయడం జరిగిందనే మాటలు ఆల్రెడీ మనం విన్నాము, మీడియా అంతా ప్రచారం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించి సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారనే ఉద్దేశంతో కోర్టు బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైల్లో కూర్చోబెట్టింది. అంటే ఏంటంటారు, తప్పు చేసి మళ్ళీ సాక్షుల్ని కూడా బెదిరించడాలు అంటే ఇదంతా కూడా పదవి ఉంది అనే ధోరణితోనే జరుగుతుందని అంటారా? వెనకాల నాకు ఒక పార్టీ ఉంది, నాకు ఒక పదవి ఉందనే ధైర్యంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటారా దళితుల మీద దాడులు అనేవి? అసలు 100% మనం ఆలోచించేది ఏంటంటే అనంతబాబు గారికి బెయిల్ రద్దు చేయడం అనేది ముఖ్య అంశం. అయితే అసలు ఆయన్ని ఇన్ని రోజులు పార్టీలో ఉంచడం కరెక్ట్ కాదు. మూడోది ఏంటంటే ఆయన నాయకత్వంలో ఉన్న నాయకులు వెనకాల ఇప్పుడు ఏంటంటే నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఏం మాట్లాడలేరు అనే ఒక ధీమా ఉంది. ధీమా అతన్ని వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి ఒక చోట వాళ్ళకి కావాల్సిన సంతకాలు తీసుకొని కొన్ని తలా 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి జరిగింది అనేది మనం టీవీల్లో అన్నింటిలో విన్నాం. ముందే కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చి మరుసటి రోజు పొద్దునే వదిలేరు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో ఈరోజు బెయిల్ రద్దు అయింది. ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆ కేసు అనేది చాలా వేగవంతంగా విచారణ జరుగుతుంది. ఆయనకి బెయిల్ రద్దు అవడం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారండి? బెయిల్ రద్దు చేయటం అంటే న్యాయం జరుగుతుంది ఎవరికైనా. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈరోజు జరగకపోవచ్చు, ఒక 10 రోజులు జరగకపోవచ్చు, ఒక నెల రోజులు జరగకపోవచ్చు, నెల 31వ రోజునన్నా న్యాయం జరిగిద్ది అనే ఒక నమ్మకం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాకుంది. ఒక దళితుడు చంపేసి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఎమ్మెల్సీ అయ్యాడంటే అతను ఎంత దౌర్భాగ్యం, ఎంత బాధ అనిపిస్తుంది అంటే మనం చూస్తున్నాం. అసలుకి మనం ఆంధ్ర రాష్ట్రంలో పౌరులుగా ఉన్నామా, లేకపోతే ఎక్కడన్నా అడవుల్లో అడవి మనుషుల్లాగా బతుకుతున్నామా కూడా బాధ వేస్తుంది. నిజంగానే ఈ రోజున్న ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే వాడికి బెయిల్ ఇచ్చిన వ్యవస్థని ఏం జరిగింది ఏంటి అంటే ఎంతమందిని బెదిరిస్తాడు? సిఐని బెదిరిస్తాడు, ఏసీపీని, అన్నీ బెదిరించి అతను దాన్ని కాదనుకొని ఈరోజు ప్రభుత్వం న్యాయస్థానం ఎంత గొప్పది, న్యాయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందంటే నిదర్శనం ఈరోజు అనంతబాబు బెయిల్ రద్దు చేసి ఎంత ఫాస్ట్గా మళ్ళీ ఒక వేగవంతం చేస్తూ ఈ కేసును ముందుకు
తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచన న్యాయ వ్యవస్థకు వచ్చిందంటే చాలా హ్యాపీ. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా డ్రైవర్ని వ్యక్తిగత కారణాలతో చంపేసి డోర్ డెలివరీ చేసి పైగా నేనే చంపానని చెప్పి బహిరంగంగా ఒప్పుకొని జైలుకు వెళ్ళి 2-3 నెలలను బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఏదో స్వతంత్ర సమర యోధుల్లాగా భారీగా ర్యాలీలు చేసుకుని సెలబ్రేషన్లు చేసుకున్నారు. చేసిందే తప్పు, మళ్ళీ దానికి ఇలా సెలబ్రేషన్లు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది అంటే దీని వెనకాల అంతా కూడా అధికారంలో మేము ఉన్నాము, నాకు ఒక పదవి ఉంది, నేను ఒక ప్రజాప్రతినిధిననే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే పనులాగే కనబడుతున్నాయా? మీరేమంటారు ఈ విషయం మీద? నిజమే కదా. ఆ రోజు అతను జైలు నుంచి రిలీజ్ చేసి రంపచోడవరం అతను వెళ్తారు, ర్యాలీగా వెళ్ళి ఒక పెద్ద సభ 40,000 మంది. ఏంటది? అక్కడ ట్రైబల్స్ని అక్కడున్న లోకల్ ఎస్సీని అందరినీ బెదిరించే పద్ధత బాధ అనిపించింది. నిజంగానే ఈరోజు న్యాయమే గెలుస్తుంది అని అంటాకి తీసుకెళ్ళి అతను చంపి నేను చంపాను అని అంటే అదేగా, ఇంకా సాక్ష్యం ఏముంటుంది? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి ఇప్పుడు బెయిల్ రద్దవడం జరిగింది. ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి మీరేం చెప్తారు? అంటే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగి రేపు 19వ తారీఖు 4 ఏళ్ళు పూర్తవుతుంది. అంటే ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన్ని రిమాండ్లో పూర్తిగా జైల్లో ఉంచడం జరిగింది, మీరేమంటారు? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటికైనా కూడా స్వాగతిస్తున్నాము. ఆ విషయంలో అరెస్ట్ చేసినందుకు స్వాగతిస్తున్నాము. అది 4 సంవత్సరాల నాడే జరగాల్సింది. ఆ రోజు జగన్ గారు వెనకాల పెట్టుకుని చంపేసి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేశాడంటే అతనికి ఎంత ధైర్యం ఉందో చూడండి, అంత దౌర్జన్యము. ఆ ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ రోజు అలా చేయగలిగాడు అతను. ఒక దళితుడిని నేను ఇలా చంపేస్తే నన్ను ఎవడు అడుగుతాడు అన్న ఉద్దేశంతో అలా చేశాడు. అది ఈ రోజుకైనా సరే 4 సంవత్సరాలైనా ఆ అబ్బాయికి న్యాయం జరుగుతుంది అంటే మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే రీసెంట్గా కూడా ఆ కేసుకు సంబంధించిన సాక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా భయపెట్టి బెదిరించి వాళ్ళకు డబ్బులు ఇస్తామని ప్రలోభపెట్టి మాట అనకపోతే కిడ్నాప్ చేసి వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితులు కూడా వచ్చాయంట. అంటే ఇదంతా కూడా కోర్టు దృష్టికి వెళ్ళడంతో ఇప్పుడు ఆయనకి బెయిల్ రద్దు చేయడం జరిగింది. ఏంటంటారు? తప్పులు చేసిందే కాక మళ్ళీ వాటిని తప్పించుకోవడానికి ఈ సాక్షులు వీళ్ళందరినీ బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉంటే ఇవన్నీ చేయడం కరెక్ట్ అని అంటారు మీరైతే? కరెక్ట్ కాదండి, ఇదంతా ఒక రౌడీజం అండి. ఆ రోజు కూడా అంతేను, దండలేసి ఊరేగిచ్చారు. అలాంటి వాడిని అరెస్ట్ చేస్తే ఏం చేయాలండి? తీసుకెళ్ళి బక్కలో పెట్టాలి. అలాంటిది ఇప్పటికైనా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారంటే ఇప్పటికైనా అబ్బాయికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మాలాంటి వాళ్ళం కూడా సంతోషపడుతున్నాం. 4 సంవత్సరాల తర్వాత అయినా కుర్రాడికి న్యాయం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి అని చెప్పేసి. ఆయన గంజాయి పండించి రౌడీలని వెనకాల వేసుకుని ఆ రాజమండ్రిలో చుట్టుపక్కల మొత్తం అందరినీ ఆయన గురిపిలో పెట్టుకుని ఇష్టమైనట్టుగా చేశాడండి. ఇప్పుడు విజయ్ అన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, డ్రైవర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశాడు, మంత్రిని చేశాడు అంటున్నారు. నువ్వేం చేసావు? ఎమ్మెల్సీని చేసి ఆడు హత్య చేసిన వాడిని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నావు, దండలేసి ఊరేగిచ్చావు, భుజం మీద చేసుకుని తిరిగావు. అప్పుడు నువ్వు హత్యలు చేయమని ప్రోత్సహించావు. కానీ ఇది తప్పు అని ఆ రోజే నువ్వు చెప్పి నువ్వు అరెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు, ఇంత జరిగేది కాదు కదా. ఇప్పటికైనా న్యాయం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు గారికి బెయిల్ రద్దయింది. గతంలో 2022 మే 19న తన దగ్గర వ్యక్తిగతంగా డ్రైవర్గా పనిచేస్తున్న డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఈరోజు బెయిల్ రద్దయింది. ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళారు. ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. కేసును ఇంకా వేగవంతం చేస్తున్నారు. సాటి సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఈ కేసులో ఇప్పుడు ఆయనకు బెయిల్ రద్దు అవడం వల్ల ఎంతవరకు న్యాయం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు? చాలా న్యాయం అండి అది బెయిల్ రద్దు అవటం. ఒక సామాన్యుని, ఒక డ్రైవర్ని ఉపయోగించుకుని నువ్వు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేయటమే చాలా రాంగ్ అండి. నీకు ఒక ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ ఉందని చెప్పి గర్వంగా ఏది చేసినా చెల్లిద్దని మీరు అతను మర్డర్ చేశారు. మర్డర్ చేసింది కూడా కాకుండా మళ్ళీ డోర్ డెలివరీ కూడా చేశారు. ఇది చాలా అన్యాయం అండి. ఒక దళితుడిని అలా చేయడం చాలా తప్పండి. దీన్ని మేము ఖండిస్తున్నాం, ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యానికి ఖచ్చితంగా దాని శిక్ష పడవలసిందే. అటువంటి వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళు చేసి శిక్ష కానీ తప్పించుకుంటే మిగతా వాళ్ళు కూడా చేస్తారండి. గత ప్రభుత్వంలో దళితులకి చాలామందికి ఆ విధంగా చేశారండి. దళితుల్ని చాలా చంపేశారండి. అది కరెక్ట్ కాదండి. ఆ గవర్నమెంట్ మీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి దాన్ని సపోర్ట్ చేసి మీరు ఆ యొక్క పదవిని అడ్డం పెట్టుకుని అధికార దాహం ఉంది కదని చెప్పి ఒక దళితుని చంపడం న్యాయపరమైన న్యాయం కాదండి. మొన్న రీసెంట్గా కోర్టు మీరు వేసిన బెయిల్ని రద్దు చేసినందుకు
కోర్టుకి న్యాయస్థానాన్ని మేము గౌరవిస్తున్నామండి, ఖచ్చితంగా గౌరవిస్తున్నామండి. తప్పకుండా మీకు ఇప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యంగా దళితుల మీద మైనారిటీల మీద ఎక్కువగా దాడులు జరిగాయనే కథనాలు చాలా బలంగా వినబడుతున్నాయి. పైగా ఆ కేసులు కూడా పైకి రానివ్వకుండా తొక్కేశారనే మాట వినబడుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యమే కానీ, డాక్టర్ సుధాకరే కానీ, లేకపోతే మనకి ప్రకాశం జిల్లా కానీ, ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో మైనారిటీల మీద కూడా వాళ్ళంతటి వాళ్ళ బలన్ మరణాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయని అంటే గత ప్రభుత్వం అంతా కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఉన్నారో లేకపోతే అమాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా అణిచివేశారని చెప్పుకోవచ్చా, వాళ్ళ మీద కక్ష సాధింపులు చేశారని చెప్పుకోవచ్చా గత ప్రభుత్వంలో? ఖచ్చితంగా అండి. గత ప్రభుత్వంలో దళితుల్ని అణగద్రొక్కారండి. దళితులు వాయిస్ వినిపించడానికి కూడా లేదండి. అటువంటి ప్రభుత్వం ఆ విధంగా మా దళితుల్ని వైజాగ్లో చూస్తే వారిని వెంటాడి విసిగించి వేధించి చంపేశారండి. అది కరెక్ట్ కాదండి. గవర్నమెంట్ అన్నది ఆ విధంగా చేయకూడదు. ఎవరైతే మీకు యాంటీగా మాట్లాడుతున్నారో, ఎవరైతే మీకు యాంటీగా ఎవరైనా మాట్లాడినా కూడా ఆ విధంగా చేస్తున్నారండి. అది కరెక్ట్ కాదండి. వైసీపీ గవర్నమెంట్లో ఈ విధంగా చేశారు. ఇప్పుడు దళితులకైతే హ్యాపీగా మా తెలుగుదేశం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, అన్యాయాన్ని ఖండించాలి. ఎక్కడ అన్యాయం జరిగింది కూడా అణగదొక్కాలి. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తే ఇంకా అన్యాయాలు అన్నాయి ఎక్కడ జరగవండి. అటువంటి గవర్నమెంట్నే ప్రజలు కోరుకుంటారండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారిని ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంచడం జరిగింది. ఆయనకి బెయిల్ రద్దు చేయడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగి రేపు 19వ తారీఖుకి కరెక్ట్గా 4 ఏళ్ళు పూర్తవుతుంది. అంటే ఈరోజు ఆ కేసులో ఏమైనా న్యాయపరంగా ముందుకు వెళ్తుందంటారా? న్యాయం జరిగే అభిప్రాయం కనబడుతుందంటారా మీకైతే? రద్దు చేయడం మీద మీరేమంటారు బెయిల్? ఇప్పుడు గతంలో ఆయన ఒక మంచి హోదాలో ఉండి ఒక డ్రైవర్ని డెడ్ బాడీ ఇంటికి పంపించడం అనేది చాలా దుర్మార్గమైంది. ఒక దళితుడిని ఇట్లాగా ఇంత ఇదిగా ఇచ్చేసి చేయడం అనేది. ఇప్పుడు ఆ కేసు మీద ఇప్పుడు న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది ఎట్లాగా అన్నది 100% నమ్ముతున్నాం మేము. గతంలో ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు ఈ డ్రైవర్ని ఇలా డెడ్ బాడీ ఇంటికి కారులో పంపించడమే కాకుండా మైనారిటీ కుటుంబం, కలాం గారి కుటుంబం కూడా పట్టాల మీద కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళ వేధింపులు తట్టుకోలేక పార్టీ వాళ్ళు దీని నుంచి ఉన్న అప్పట్లో ఉన్నటువంటి వీళ్ళది వాళ్ళు వేధింపులు తట్టుకోలేక కుటుంబంతో సహా చేసుకుంది. ఏమి న్యాయం జరగల. అలాగే జహీరా అని చెప్పి మైనారిటీ అమ్మాయి కూడా అట్లాగే ఆమెను చంపేసి ఇచ్చేసినా సరే ఆమెకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇట్లాంటి ఈ కేసులన్నీ ఒక్కొక్కటి బయటికి తీసి ఎవరైతే నిజంగా దోషులు అయితే ఉన్నారో, ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తున్నారు. శిక్ష పడిద్ది అని చెప్పి మేము కన్ఫామ్గా నమ్ముతున్నాం దీన్ని. అయితే ఈరోజు ఆయన ఈ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు గారు సాక్షులు బెదిరించి భయపెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తామని ప్రలోభపెట్టి ముఖ్యంగా మాట వినకపోతే కిడ్నాప్ చేసే పరిస్థితి కూడా వెళ్ళింది. ఇప్పుడు దానికి సంబంధించి కోర్టులో విచారణ జరిగినప్పుడు ఆయనకి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరుగుతుందని అంటారా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో? అసలు బెయిల్ రద్దు అవడం మీద మీరేం చెప్తారు? ఆయన ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అటువంటి వ్యక్తికి బెయిల్ రద్దు అవడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఎందుకంటే న్యాయం జరుగుతుందన్న నమ్మకం అక్కడే బలపడుతుంది. ఒక న్యాయం జరిగిద్ది, ఆ దళితుడు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరిగిద్ది అన్నది మనకు అక్కడే క్లియర్ కట్గా కనబడుతుంది. నమ్మకంతో ఉన్నాం, విశ్వాసంతో ఉన్నాం. ఆ కుటుంబానికి కానీ అట్లాగే ఎవరైతే ఇట్లా దోషులు అయితే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడే విధంగా ఉంటుంది అని చెప్పేసి మేము న్యాయస్థానం ఎట్లాగైతే ఇది ఉందో న్యాయాన్ని రక్షిస్తున్నారు, న్యాయం నిలబడుతుంది అని నమ్ముతున్నాం మేము. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు గారు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి బెయిల్ రద్దయింది. గతంలో 2022 మే 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు గారు చంపి డోర్ డెలివరీ చేశారు ఆ డెడ్ బాడీని. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు గారికి బెయిల్ రద్దు అయ్యి జైల్లో కూర్చున్నారు. మీరేం చెప్తారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఏది ఏమైనా న్యాయం జరిగిందనే భావిస్తున్నాము. ఈ విషయంలో దళితులు ట్రైబల్స్ అయినటువంటి సుబ్రహ్మణ్యం ఆత్మకి శాంతి కూడా చేకూరిందని, ఇంకా ముందు బలంగా చేకూరుతుందని కూడా భావిస్తున్నాను. అంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారు గతంలో తన వ్యక్తిగత కారణాలతో తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కేసుకి అసలు న్యాయమే జరగలేదు. అంటే ఒక ప్రజాప్రతినిధి ఇంత దారుణంగా వ్యవహరించడం మీద మీరేం చెప్తారు? ఒక ఎమ్మెల్సీ అయ్యుండి కూడా ఇలాంటి దారుణమైన పనులు చేయడం మీద మీరేం చెప్తారు? అంటే ఆ రోజుల్లో వాళ్ళకి సంబంధించిన పార్టీ అధికారులు ఉంది కాబట్టి ఏ తప్పు చేసినా బయటపడదన్న ఉద్దేశంతో ఇతను దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ దగ్గర అశేషమైనటువంటి సమాచారం ఉంది అని భావించాడు కాబట్టి ఆ సమాచారం బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఇతను చంపి డోర్ డెలివరీ చేశాడు. ఏది ఏమైనా ఏమీ చేయలేడు
అన్న ఆలోచనతోటి ఆ రోజుల్లో ఇలాంటి నేరస్తులందరూ కూడా పెచ్చిరెళ్ళిపోయారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో గత 4-5 నెలల నుంచి కూడా ఈ కేసు అంతా చాలా స్పీడప్ అయ్యింది. ఆ ద్వారంలోనే అధికారులందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేసి కేసును ముందుకు తీసుకెళ్లడం, అనంతబాబు గారిని అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ రద్దు అయ్యే విధంగా అధికారులందరూ కూడా కృషి చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే ప్రభుత్వం ఈ కేసుకు న్యాయం చేసే దిశగా పనిచేస్తుందంటారా? ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇంతకు ముందు కన్నా కూడాను ఇప్పుడు మరింత పటిష్టంగా పరిపాలించాలని, అలాగే గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి దళిత సోదరులు, మైనార్టీ సోదరులు, బీసీలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంచి అధికారుల్ని ఈ కేసుల విషయాల్లో నియమిస్తూ మరింత త్వరగా ముగించి ఆ ముద్దాయిలకి శిక్ష పడాలని కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఈ రోజున ఈ కేసు అన్నీ కూడా ముందుకు వెళ్ళటము, వాళ్ళ బెయిల్ రద్దు అవ్వటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు బెయిల్ రద్దు అవ్వడం మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారు? గతంలో ఈ హత్య జరిగినప్పుడు చాలామంది అయితే ఒక రకంగా బాధపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా జాలి చూపించారు. ఎందుకంటే అంత దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేసి మళ్ళీ నేనే చంపానని చెప్పడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ కేసుకి సంబంధించిన ప్రధాన నిందితుడిని బెయిల్ రద్దు చేయడం మీద మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఏది ఏమైనా నిజం గెలుస్తుంది అనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. ఏది ఏమైనా ఎప్పటికైనా ఈ విషయంలో అతనికి శిక్ష పడి తీరుతుంది. ఆ శిక్ష పడిన రోజున అసలైనటువంటి సంబరాలు ఆ రోజున జరుగుతాయి. ప్రజలు కూడా ఆ రోజు త్వరగా రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఆ హత్య చేసి ఆ డ్రైవర్ని ఇంటికి తీసుకెళ్ళి నేనే చంపానని చెప్పి తప్పు ఒప్పుకున్నారు. తర్వాత జైలుకి వెళ్ళారు. 2-3 నెలల్లోనే బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చి సెలబ్రేషన్లు చేసుకున్నారు. ఏదో స్వతంత్ర సమర యోధుల్లాగా, ఏదో సమాజానికో లేకపోతే ఏదైనా సేవ చేసినట్టు, లేదా గొప్ప వ్యక్తిలాగా సెలబ్రేషన్లు చేసుకోవడాలు, ఊరేగింపులు, ర్యాలీలు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఒక నిందితుడు, ఒక దళితుడిని చంపిన నిందితుడు ఇలా బయటకు వచ్చి, జైలు నుంచి బయటకు వచ్చి సెలబ్రేషన్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? ఇది గొప్ప విషయమా ఇలా చేసుకోవడం? ఏది ఏమైనా ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం. గత ప్రభుత్వంలో నేరస్తులకే ప్రాధాన్యత ఉండేది. నేరస్తుల్ని అత్యున్నతమైన పదవుల్లో కూర్చోపెట్టేటువంటి వాళ్ళకి గత ప్రభుత్వానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే నిందితులు అవ్వటమే వాళ్ళకి కావాల్సిన అర్హత. వాళ్ళు నాయకులుగాను అనేక రకాల పదవుల్లో కూర్చోపెట్టి చేసేటటువంటి సందర్భాలు గత ప్రభుత్వానికి ఉండి, ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నేరస్తుల్ని ఉండకూడదు అన్న ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకు వెడుతూ ఈ పాతవన్నీ కూడాను ఈ కేసుల్ని తిరగదోడి నిందితుల్ని అరెస్ట్ చేసి బాధితులకి న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతోటి ముందుకు వెళుతుంది.